హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో బూందీ లడ్డూలు చేస్తున్నానండి. అవి కూడా 100 లడ్డూలు చేస్తున్నాను. మనం ఎన్ని కేజీల లడ్డూలనైనా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి లడ్డూలు అయితే. నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ టేస్టీ అయిన లడ్డూలను ఏ విధంగా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక 2 గిన్నెల శనగపిండి వేసుకున్నానండి. కేజీల లెక్క చెప్పాలంటే నేను 1 కేజీ శనగపిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని నేను ఇక్కడ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి. 2 కప్పుల శనగపిండికి నేను ఇక్కడ కప్పున్నర వాటర్ అన్నవి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. వాటర్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు అండి. ఇంతే వాటర్ పడతాయని కరెక్ట్ కొలతేమీ లేదు, మనం తీసుకున్న పిండిని బట్టి ఉంటుంది. కప్పున్నర వాటర్ వేసేసుకొని ఉండలేమి లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇంతకుముందు కప్పు వాటర్ వేసుకున్నాను, ఇప్పుడు అరకప్పు వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నానండి. మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మనం దోశల బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా జారుడుగా పిండిని మనము కలుపుకోవాలండి. మనకి పిండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం బూందీ వేసుకోవడానికి మనకి ఆయిల్ అన్నది బాగా హీట్గా ఉండాలండి. బాగా వేడి చేసుకోవాలి నూనెని. ఈ విధంగా నూనె అన్నది బాగా వేడవ్వగానే మనం బూందీ వేసుకోవడానికి ఈ విధంగా ఒక గరిటెను తీసుకోవాలి. ఇలాంటి గరిటె ఒక తీసుకొని ఇందులోకి ఒక గరిటెడు పిండిని వేసుకోవాలండి. మనకి నూనె అన్నది బాగా వేడిగా ఉన్నట్టయితే ఈ విధంగా మనం బూందీ వేసుకోగానే మనకి బూందీ అన్నది ఆయిల్లో నుంచి పైకి తేలుతుంది. అంత వేడిగా ఉండాలండి ఆయిల్ అన్నది. ఈ విధంగా గరిటెని కిందికి మీదికి ట్యాప్ చేసినట్టుగా మనం బూందీ కొట్టుకున్నట్టయితే మనకి బూందీ అన్నది చిన్న చిన్నగా పడుతుంది. ఈ బూందీని మనం ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదండి. ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి బూందీ అన్నది పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉండాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నాకు బూందీ అన్నది వేగిపోయింది. ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి బూందీని మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. మనం బూందీ వేసుకున్నప్పుడల్లా మనం బూందీ వేసుకునే గరిటెని క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా గరిటెని క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే మనకి బూందీ అన్నది తోకలేమి లేకుండా రౌండ్గా పర్ఫెక్ట్గా పడుతుంది. నేను ఈ విధంగా సెకండ్ రౌండ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి, మనకి ఎంత చక్కగా బూందీ అన్నది పడుతుందో. ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసినట్టుగా వేసుకోవడం ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి బూందీ అయితే. ఈ విధంగా దీన్ని కూడా ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నేను దీన్ని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నానండి. నేను మొత్తం పిండిని కూడా ఇదే విధంగా బూందీలా చేసేసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను బూందీ అన్నది ఎంత పర్ఫెక్ట్గా చిన్న చిన్నగా బాగా వచ్చాయి కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనకు బూందీ అన్నది రెడీ అయిపోయింది. మనం పాకం అన్నది ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులోకి 2 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను. ఏ బౌల్తో అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే బౌల్ తోటి షుగర్ని కూడా వేసుకోవాలి. నేను 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ వేసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసేసుకోవాలి. మీరు 1 కప్పు శనగపిండి తీసుకున్నట్టయితే 1 కప్పు షుగరు, అరకప్పు వాటర్ వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకుంటూ మనం షుగర్ అంతా కూడా కరిగించుకోవాలండి. మనకి షుగర్ అంతా కూడా కరిగిపోయి పాకం అన్నది రావాలి. ఇక్కడ షుగర్ కరిగిపోయి నాకు వాటర్ అన్నవి మరుగుతున్నాయండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇందులోనే నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అన్నది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటలేదు.
చూడండి, మనం పాకాన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మన ఫింగర్స్ మధ్యకి పాకాన్ని తీసుకున్నట్టయితే మనకి ఫింగర్స్ అన్నవి అతికినట్టుగా కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుందండి పాకం అన్నది. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. పాకాన్ని ఎక్కువగా తీగ పాకం, ముదురు పాకంలా పట్టుకోకూడదండి, అప్పుడు మనకి లడ్డూలు గట్టిగా వస్తాయి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు పాకాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి లడ్డూలు చేయండి. లడ్డూలు అయితే చాలా బాగా వస్తాయండి. బూందీ మొత్తం కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద ఒక 5 నిమిషాల పాటు బూందీ వేసుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వలన మనకు బూందీ అన్నది ఏమన్నా ఎక్కువగా వేగినట్టయితే ఇక్కడ సాఫ్ట్గా తయారైపోతుంది పాకంలో ఉడికించుకోవడం వలన. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కలుపుకుంటూ. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. ఇందులో నెయ్యిని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇది ఒక 30 సెకండ్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మనకప్పుడు పాకం మొత్తం కూడా బూందీ పీల్చేసుకుంటుంది, మొత్తం సాఫ్ట్గా తయారైపోతుందండి. చూడండి, ఇక్కడ 30 సెకండ్స్ తర్వాత నేను మూత తీసుకున్నాను. మనకు పర్ఫెక్ట్గా లడ్డు చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఇప్పుడు ఇవి లడ్డూలా చేసేసుకోవడమే. ఇందులోకి నేను పుచ్చగింజలు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ ఏదైనా వేసేసుకొని లడ్డూల్లా చేసుకోవాలి. నేను కొన్ని పుచ్చగింజలు వేసేసుకొని లడ్డూల్లా చేసుకుంటున్నానండి. మనకు నచ్చిన సైజుల్లో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూల్లా చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం బూందీ లడ్డూలని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు అయితే. ఒకవేళ మీకు లడ్డూల్లా చుట్టుకోవడానికి రావట్లేదు అంటే ఈ బూందీ బ్యాటర్లో నుంచి కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మొత్తం కూడా ఇందులో కలిపి లడ్డూల్లా చేసుకోండి. అప్పుడు చాలా ఈజీగా చుట్టుకోవచ్చు లడ్డూలని. మనము ఇది మొత్తం కూడా పాకం ముదురు పాకం అయి పొడి పొడిగా అయినా కూడా ఆ విధంగా మిక్సీ పట్టుకొని చేసుకున్నా కూడా లడ్డూల్లా చేసుకోవడానికి వస్తుందండి. ఆ విధంగా ఒకసారి మీకు లడ్డూలు రాకుంటే నేను చెప్పిన టిప్స్ ప్రకారం లడ్డూల్లా చేసుకోండి, చాలా ఈజీగా చుట్టుకోవడానికి వస్తాయి లడ్డూలు. నేను మొత్తం కూడా లడ్డూల్లా చేసేసుకున్నానండి. అంతేనండి, మనకి జ్యూసీ అయిన టేస్టీ బూందీ లడ్డూలు రెడీ అయిపోయాయి. నేను ఒక లడ్డూని తుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు అయితే. స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు. మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలను ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.